పిల్లల పేరెంట్స్ అందరూ కూడా గేట్ దగ్గరే ఎంతో టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అమర్ జేడి ఇద్దరు కూడా టెర్రరిస్టుల పైన ఎలా అటాక్ చేయాలా అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో అమర్కి ఒక ఐడియా వస్తుంది. ఎస్ అని చెప్పి జేడీకి తన టీం మెంబర్స్కి తన ప్లాన్ని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు జేడీ తీవ్రవాది అరవింద్కి ఫోన్ చేస్తుంది. అమరేంద్ర గారి చిన్న కూతురు అంజుకి హెల్త్ ఇష్యూ ఉంది, తనకు ఆస్తమా ఉంది, కాబట్టి మేము ఇన్హేలర్ పంపిస్తాము, మీరు ఆ పాపకి ఇవ్వండి అని జేడీ ప్లాన్ ప్రకారం ఆ తీవ్రవాదికి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ తీవ్రవాది, ఇప్పుడు ఆ పాపని నేను హెల్త్ ఇష్యూ గురించి అడుగుతాను, మీరు చెప్పిందే ఆ పాప చెప్పిందా సరే, లేదంటే ఆ పాప డెడ్ బాడీని మీకు పార్సల్ చేసి పంపిస్తామంటూ ఆ తీవ్రవాది బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేశాక అంజు దగ్గరికి వెళ్ళి, నీకు ఏదో హెల్త్ ఇష్యూ ఉందట కదా, నీకు ఏ హెల్త్ ఇష్యూ ఉంది, ఏ హెల్త్ ఇష్యూకి నువ్వు ఏ మెడిసిన్ వాడతావు చెప్పు అంటూ అంజుని తీవ్రవాది అడుగుతూ ఉంటాడు. మరి అమర్ చెప్పినట్టుగానే అంజు తనకి ఆస్తమా ఉందని తీవ్రవాదికి చెప్పి తప్పించుకుంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.